ఈరోజు మనము ఇంట్లోనే మైసూర్పాకు ఎలా తయారు చేసుకోవాలో చేద్దాము. శనగపిండి, ఒక కప్పు శనగపిండితో మైసూర్పాకు చేసుకుందాం. కొంచెమే చేసుకుందాం. ఒక కప్పు శనగపిండికి మనం 2 కప్పుల చక్కెర వేసుకుందాము. ఒక కప్పు వాటరు. ఇది కొంచెం తీగపాకం రావాలి. తీగపాకం వచ్చే వరకు ఇలా చేద్దాం. మనం ఏ కప్పుతోనైతే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోనే చక్కెర తీసుకోవాలి. మన నూనె, నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు మనం రెండు నూనెలన్నీ వేయచ్చు. ఒకటి నూనె, ఒకటి నెయ్యి అని వేయచ్చు. ఇప్పుడు మనం ఒకటి నెయ్యి, ఒకటి నూనె వేస్తాము. నెయ్యి వేస్తాము. ఒకటి నెయ్యి, ఒకటి నెయ్యి, ఒకటి నూనె పెట్టుకోవాలి. ఒక కప్పు శనగపిండి, 2 కప్పుల షుగరు, 1 కప్పు వాటరు, నెయ్యి, 1 కప్పు నెయ్యి, 1 కప్పు నూనె. 2 కప్పులు నూనెనన్న వేయచ్చు, 2 కప్పులు నెయ్యి అన్న వేయచ్చు. ఈ దానికి మాత్రం ఇట్లా తీగపాకం వస్తుంటుంది కదా, తీగపాకం వచ్చినప్పుడు దీనిలో శనగపిండి వేయాలి. వచ్చింది తీగపాకంలో. సిమ్లో ఉండలు లేకుండా కలపాలి మొత్తము. కలుపుకుంటూ ఒక్కొక్క గంట పోయాలి. మొత్తం కలపాలి చుట్టుముట్టు. సిమ్లోనే ఉండాలి స్టవ్, పెద్దగా పెట్టొద్దు. ఇలా ప్లేటుకు నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం గట్టి అంటుకుంటలేదు. కోసుకో. ఇంకొంచెం గట్టిగా కావాలి ఇది.
అది కొంచెం గట్టిగా ఎండకుంటే ఇట్లా ఇట్లా పోతుంది ఇది మిడిల్లో. పీసెస్ కోసి పెడితే మనకు తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. చిన్న చిన్న ముక్కలే కొత్తాం, పెద్ద పెద్ద కాదు. ఈ సైజ్ కొత్తాం. ముక్కలు కోసినాం కదా, ఇది కొంచెం గట్టిగా అయినాక మనం పీసెస్ తీసి డబ్బాలో వేసి పెడతాం. దీని పేరు మైసూర్ పాక్. మళ్ళీ మనం కోసేటప్పుడు ఇట్లా సైడ్ కనుక్కుంటూ కోస్తే మంచిగా వస్తాయి. ఒక లేయరు వస్తే మిగతావన్నీ మంచి కరెక్ట్ వస్తాయి. కొంచెం ఎక్కువసేపు వేయించుతేనేమో కలర్ కొంచెం నల్ల కలరు మెరూన్ వస్తుంది. మనం ఎక్కువ వేయించలేదు, లాస్ట్కు ఇంకా నెయ్యి పొంగిపోతుంది అన్నట్టుగా తొందరగా తీసినాం. కలరు ఎల్లోగానే వచ్చింది. ఒక చిన్న అది రైస్ కుక్కర్ గ్లాస్తోనే ఇన్ని అయినాయి చూడండి. మైసూర్ పాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.